వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనకున్న అన్ని సమస్యల్లో ఒక సమస్య సంతానం. అవును. సంతానం కలగక ఎన్ని సంవత్సరాలైనా ఎంతమంది డాక్టర్లను కలిసినా కూడా సంతానం కలగక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ అలాంటి వారికి సంతాన యోగం కలగడానికి ఏదైనా పరిష్కారం ఉంటుంది అంటారా? అవును, ఉందమ్మా. చక్కటి పరిష్కారం అనేది ఉంది. చక్కటి శ్లోకాలు కూడా ఉన్నాయి. చక్కగా మనకి ఈ యొక్క విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం తల్లి. అరుణ కిరణ జాలై రంచిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్ల కలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలా పరమేశ్వరీ దేవతాయే నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ప్రధానంగా అమ్మ, ప్రతి మనిషికి కూడా తల్లి అవ్వాలి అనేటువంటి వివాహం అయిన తర్వాత ప్రతి స్త్రీకి కూడా తల్లి అవ్వాలి అనేటువంటి కోరిక అనేది ఉంటుంది. అదేవిధంగా వివాహం అయినటువంటి పురుషుడు కూడా తండ్రి అని అనిపించుకోవాలన్నటువంటి ఇది ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో వారి యొక్క జాతక రీత్యా దోషాలు అనుకోండి, లేకపోతే ఆరోగ్యరీత్యా శరీర సంబంధం నుంచి దీనికి శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల, ఏదో కొన్ని కారణాల వల్ల, ప్రారంధ కర్మ వల్ల వారికి సంతానం అనేది జరగకపోవడం అనేది జరుగుతుంది. అటువంటి వారికి అద్భుతమైనటువంటి దేవత ఒకటి ఉంది. ఆ అమ్మవారు చక్కగా శ్లోకాన్ని నిత్యం కూడా 108 సార్లు చక్కగా పఠించడం ద్వారా ఖచ్చితంగా సంతానవతులు అవుతారమ్మ. అదేవిధంగా వీలైతే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన ఇది కూడా ఒక మంచి గురువు వద్ద ఆ మంత్రాన్ని గ్రహించి సాధన చేయడం ద్వారా కూడా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే బీజాక్షరాలు అనేవి మన బహిర్గతంగా చెప్పకూడదు కాబట్టి శ్లోకంగా అమ్మవారికి సంబంధించి ఒక ధ్యాన శ్లోకం ఉంది. అది నిత్యం కూడా 108 సార్లు పఠించడం ద్వారా ఖచ్చితంగా సంతానం సిద్ధించడానికి అవకాశం అనేది ఉంటుందమ్మ. అయితే ఏమిటి ఆ దేవత ఎవరు అంటే బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం కానీ ఉంటే ఖచ్చితంగా సంతానవతులు అవుతారు. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయమంటారు? అమ్మవారి అనుగ్రహం కలగడానికి ప్రతి నిత్యము కూడా ఒక మండలం దినం 40 రోజులు పెట్టుకుని అమ్మవారికి సంబంధించి ఈ యొక్క ధ్యాన శ్లోకం మంత్రం ఉందాం. ఈ ధ్యాన శ్లోకం ఇది నిత్యం పారాయణ అవకాశం ఉంటే ఎవరైనా మంచి గురువు దగ్గర ఆశ్రయించి మంత్రాన్ని గ్రహించి, బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని గ్రహించి 40 రోజులు ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని 1,00,000 జపం చేసి దాన్ని ఏమిటంటారు, ఆ 1,00,000 జపం చేసిన తర్వాత దాని తర్వాత సంబంధించినటువంటి ఉపాసన రహస్యాలకు సంబంధించి విధి విధానాలను ఆ విధంగా చేస్తే సంతానం కలుగుతుంది. కొంతమందికి మంత్రం గ్రహించడం, గురువుని ఆశ్రయించడం అన్ని కష్టంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్య మార్గం చెప్తాను. అదేమిటి అంటే అమ్మవారికి సంబంధించి ధ్యాన శ్లోకం. ఇది శ్రద్ధగా అందరూ వినండి. అరుణ కిరణ జాలై రంచిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్ల కలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అంటూ ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని అవకాశం ఉన్న వాళ్ళు 108, ఇంకా కష్టం అనుకున్న వాళ్ళు 27 సార్లైనా నిత్యం పారాయణ చేస్తూ చక్కగా అమ్మవారికి సంబంధించి లలితా సహస్రనామం కూడా పారాయణ చేస్తూ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి అష్టోత్తర శతనామాలు అర్చన చేస్తూ చక్కగా అమ్మవారికి తేనె, అదేవిధంగా పరవన్నం, చిన్నపిల్ల కదమ్మా, చంటి పిల్ల కదా కాబట్టి ఆవిడికి పరవన్నం లేకపోతే చక్కెర పొంగలు కానీ నివేదన పెడుతూ ఈ విధంగా అమ్మవారికి 40 రోజులు పారాయణ చేసి ఒక చిన్న పిల్లల్ని అంటే బాలల్ని పిలిచి ఆ బాలలకి చక్కగా 40 రోజులు అయిపోయిన తర్వాత శక్తి ఉంటే వారికి ఏదో గౌనో ఏదో కొని ఇచ్చి ఆ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా ఈ చిన్నపిల్లలను భావన చేస్తూ ఆ చిన్నపిల్లలకి ఏమిస్తామా వస్త్రం, గాజులు, బొట్టు ఇలాంటి వస్తువులు అమ్మవారికి ఇచ్చి ఆ పిల్ల అనుగ్రహం తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆశీర్వచనం ఆ బాలా పరమేశ్వరిగా భావన చేస్తూ ఆ విధంగా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా సంతానం కలగడానికి అవకాశం అయితే ఉంటుందమ్మా. అదేవిధంగా ఇంకొకటి ఏమిటి అంటే మనకి దాన్ని ఏమంటారు, పుత్ర గణపతి స్తోత్రము అని ఒకటి ఉందమ్మా. పుత్ర గణపతి స్తోత్రము అని ఒకటి ఉంది. ఆ పుత్ర గణపతి స్తోత్రాన్ని 21 రోజు ప్రతినిత్యము కూడా
11 సార్లు పారాయణ చేస్తూ ఆఖరిలో ఒక బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణ్ణి పిలిచి ఆ బ్రాహ్మణుడికి తగిన వస్త్రాలతో సత్కారం చేసి భోజనం పెట్టి మనస్థ అర్పితమైనటువంటి తాంబూలాది ఇవి ఇచ్చి ఆయన సంతుష్టం చేసి ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ స్తోత్రం ఏమిటంటే పుత్ర గణపతి స్తోత్రము అని ఉంటుందమ్మా. అది నిత్యము కూడా రోజుకి సుమారుగా 9 సార్లు పారాయణ చేస్తూ స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులు అదేవిధంగా తెలుపు రంగు పువ్వులతో స్వామివారికి గరిక వీటితో అర్చన చేసి చక్కగా స్వామివారికి పాల ఉండ్రాలు కానీ శక్తి ఉన్నవాళ్ళు కుడుములు కానీ స్వామివారికి నివేదన చేస్తూ ఆ నివేదన పదార్థాలు వాళ్ళు తీసుకుని ఈ విధంగా 21 రోజు చేయడం ద్వారా ఖచ్చితంగా సంతానవతులు అవుతారు తల్లి. తప్పకుండా గురుగారు, మన ప్రేక్షకుల కోసం సంతాన యోగం కలగడానికి ఎంతో చక్కటి మంత్రం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.